హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎన్యుమరేషన్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేనైతే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైన మీ బిఎల్ఓ నంబర్ ఇవ్వడం జరిగింది. ఓకే, కింద వచ్చేసి మనకి క్యూఆర్ కోడ్, ఎన్నికల సంఘం మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ ఓటర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే మీ ఓటు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకే, మనకి ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే మీరు టోటల్గా మీరు యు ఆర్ డివైడెడ్ టు ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్ చెప్తున్నా. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మీకు నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చేసి. అండ్ చూడండి, నేను టోటల్గా మీకు 3 భాగాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్. ఓకే, ఆ 2002 ఓటర్ లిస్ట్లో ఒకవేళ మీ పేరు ఉందనుకోండి, ఇక్కడ ఫిల్ చేయాలి. మెయిన్ 2002 ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే మాత్రమే ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదనుకోండి, ఈ బాక్స్ వదిలేయండి. ఓకే, సరే, 2002 ఓటర్ లిస్ట్లో ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటేనే ఫిల్ చేయండి, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఎవరికైతే రీసెంట్గా ఓటాకు వచ్చి ఉంటుంది కదా, వాళ్ళంతా ఇక్కడ ఫిల్ చేయండి డీటెయిల్స్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను. ఇంకొక ఇది అనదర్ వన్. ఇక్కడ మనకి దీన్ని మీరు ఫస్ట్ బాక్స్ అనుకోండి, దీన్ని మీరు సెకండ్ బాక్స్ అనుకోండి, ఇది ఇక్కడ థర్డ్ బాక్స్. చూడండి, 1, 2 అండ్ 3 అనమాట. ఓకే, ఫస్ట్ బాక్స్ ఎవరికైతే నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకవేళ మీకు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం ఓటు ఉంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ ఫిల్ చేయండి. చూడండి, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్. చూడండి, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్. 2002లో ఓటు ఉంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ ఈ 2 ఫిల్ చేయండి. ఒకవేళ మీకు 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదు, ఓకేనా, 2002 ఓటర్ లిస్ట్లో మీకు పేరు లేదనుకోండి, ఇది ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్ ఫిల్ చేయండి. ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్. అర్థమైందా? ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్. అర్థమైందా? సింపుల్ చెప్తున్నాను చూడండి. 1, 2, 3. ఒకవేళ 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ ఫిల్ చేయండి. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2. 2002 ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే మాత్రమే బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2. ఒకవేళ సరే 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేదనుకోండి, చూడండి, మళ్ళీ చెప్తున్నా, బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 3. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 3. ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే నేనేమని చెప్పిన 1, 2. 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే 1 and 3. ఓకేనా? ఒకవేళ 2002 ఓటర్ లిస్ట్లో మీ తల్లిదండ్రుల పేర్లు అసలు మొత్తానికి లేవు అనుకోండి, ఓన్లీ ఫస్ట్ బాక్స్ ఫిల్ చేయండి. మరి నేను మళ్ళీ చెప్తున్నా, 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరెంట్స్ వివరాలు లేకపోతే ఓన్లీ ఈ ఫస్ట్ బాక్స్ ఫిల్ చేయండి. ఓకేనా? ఓన్లీ ఫస్ట్ బాక్స్ ఫిల్ చేయండి. అండ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఏదంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ SIR తీసుకొచ్చింది కాబట్టి ఒకవేళ మీరు రాంగ్గా ఫిల్ చేస్తే మీకు నోటీస్ వస్తుంది అండ్ మీ ఓటు పోయే అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా జాగ్రత్త చెప్తున్నాను. ఇంకొకసారి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం దీన్ని ఫస్ట్ బాక్స్ అనుకున్నాం, దీన్ని సెకండ్ బాక్స్ అనుకున్నాం, దీన్ని థర్డ్ బాక్స్. ఓకేనా? టోటల్గా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఓటర్ ID 2002 లిస్ట్ ప్రకారం మీ 2002లో మీకు ఓటు ఉంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ ఫిల్ చేయండి. ఓకేనా? 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటే, అదే మీ పేరెంట్స్ కానివ్వండి, మీ తాత, అమ్మమ్మ, నాయనమ్మలది కానివ్వండి, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ 2002. ఓకేనా? అయితే 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేదు,
అప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్లో మనకి ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్, ఓకేనా. 2000 ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్, ఓకేనా. ఎవరికైతే రీసెంట్గా ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇదిగోండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ వేయండి, కింద మీ ఆధార్ నంబరు, కింద మీ మొబైల్ నంబరు, కింద మీ తండ్రి, ఓకేనా, తండ్రి పేరు, ఇంకా డీటెయిల్స్, తల్లి పేరు, ఓటర్ ఐడి, ఓకేనా. ఇక్కడ ఎవరికైతే రీసెంట్గా వచ్చిందో అదే మీ తల్లిదండ్రులకు 2002 లిస్ట్ ప్రకారం అది లేకపోతే సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్ వదిలేయండి. ఎవరికైతే రీసెంట్గా ఓటు వచ్చిందో నేను వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఓన్లీ ఫస్ట్ బాక్స్ మాత్రం ఫిల్ చేయండి. ఇంకేమైనా మీకు డీటెయిల్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అక్కడ పైన మనకి నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూడండి, ఇదిగోండి నేమ్ ఆఫ్ ది కాంటాక్ట్, బిఎల్ఓ నంబర్. మీకు ఎవరైతే ఫామ్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేసి అడిగి కనుక్కోండి. అండ్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఏమన్నా తప్పు జరిగిందనుకోండి మీ ఓటు పోతుంది, ఆ తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. అండ్ జై హింద్.